రాష్ట్ర కార్యదర్శి పెద్దలు కర్రా శ్రీహరి గారు, పెద్దలు మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు రవీంద్రరావు గారు, మాన్యులు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు చూడ వెనకాల కూర్చున్నారు, పెద్దలు గౌరవనీయులైన శ్రీ మనోహర్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ రవీంద్రరావు గారు, గౌరవనీయులు మరి మన విద్యార్థి విభాగం అధ్యక్షుడు టూరిజం కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సోదరి శ్రీమతి దావా వసంత సురేష్ గారు, గౌరవనీయులు తమ్ముడు రాకేష్ గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి తుల ఉమా గారు, అదేవిధంగా గౌరవనీయులు భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి వర్షిణి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి మన అరుణ రాఘవరెడ్డి గారు, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి విజయ్ గారు, కార్పొరేషన్ల అధ్యక్షులు మాజీ అధ్యక్షులు కోలేటి దామోదర్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న మా సెస్ చైర్మన్ రామారావు గారు, ఇంకా కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు కూడా కొంతమంది ఉన్నారు. వారితో పాటు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ పట్టణంలో ఆర్గనైజ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు హరిశంకర్ గారికి, ఇంకా అదేవిధంగా తమ్ముడు రవీందర్ రెడ్డి గారు, పొన్నం అనిల్ గౌడ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పేరు పేరున గౌరవనీయులైన జిల్లా పరిషత్ సభ్యులు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, మాజీ ఎంపీపీలు ఉన్నారు, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, పేరు పేరున ఉద్యమకారులు అందరూ కూడా ఉన్నారు. పేరు పేరున మీ అందరికీ వేదిక ముందున్న మా ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు మా అన్న బండా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక ముందున్న పులిబిడ్డలైన కరీంనగర్ అన్నదమ్ములకు, రాణి రుద్రమ్మకు, చిట్యాల ఐలమ్మకు వారసురాలైన మా ఆడబిడ్డలకు, పేరు పేరున పత్రికా మిత్రులకు, నేను కొంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చినా కొంతమందికి ఇంటర్వ్యూలు ఇయ్యలే, భాస్కర్ అన్న తిట్టుకుంటున్నాడు, భాస్కర్ అన్నతో పాటు మిగతా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హుస్నాబాద మా సతీష్ అన్న ఒక చెప్తా లెక్క తీసుకున్నాం, ఎవరో ఎంతమంది వచ్చారో లెక్క తీసుకున్నాం. హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు నాతో పాటు కరీంనగర్ పొలిమేర దాకా వచ్చినారు, కానీ వారి దగ్గరి బంధువు చనిపోవడం వల్ల సతీష్ బాబు గారు హైదరాబాద్ పోవలసి వచ్చింది, నేనే పొమ్మన్నా. కాబట్టి సతీష్ బాబు గారికి, అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ నేను ఒక్కసారి అటెండెన్స్ తీసుకుందాం. అంటే ఇది నికార్సుగా చేయండి, మళ్ళీ ఆగమాగం చేయకూరి. ఒక్కసారి కరీంనగర్ వాళ్ళు శైలి అవ్వరు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ అసెంబ్లీ ఎక్కువగా నడతలేరు. హాల్లో ఎంతమంది ఉన్నారో బయట 2 మంది ఉన్నారో చెప్తున్నాడు గంగుల కమలాకర్ అన్న. రైట్, కరీంనగర్ వాళ్ళు చేయించూరి. ఒక్కసారి మానకొండూరు రైట్, హుస్నాబాద్ నమ్మదగ్గర లేదు. రైట్, నేను హుస్నాబాద్ హుజూరాబాద్ అంటే అంతా మీరే ఉన్నారు, వేరే వాళ్ళు లేరా? అంతేనా? చొప్పదండి, వేములవాడ, మీరంతా పైకెక్కిర్రా? సిరిసిల్ల పర్వాలేదు, మా ఇజ్జత్ కాపాడి. జగిత్యాల లొల్లెక్కుంది కానీ మళ్ళొక్కసారి జగిత్యాల, కోరుట్ల, తక్కురు, మంతిని, మీ వాళ్ళు ఎక్కడ వేరు, రామగుండం అన్ని కవర్ అయినా, ఇంకేమైనా మిస్ అయిందా? ధర్మపురి, పెద్దపల్లి. ఇక ఎత్తిన వాళ్ళే మళ్ళీ ఎత్తి నన్ను ఆగం చేస్తారు కానీ కూర్చోరు. ఇక రైట్, అర్థమైంది, నాకు కథ అర్థమైపోయింది. కానీ హాల్ ఎంతమంది ఉన్నారో నిజంగా కరీంనగర్లో పెద్ద హాల్ లేకపోవడం ఎందుకు కమలాకర్ అన్న? గింత పెద్ద మనిషి ఉన్నాను, కరీంనగర్లో పెద్ద హాల్ లేదంటున్నాడు అన్న. పేరు పేరున మీ అందరికి నమస్కారం, పేరు పేరున మీ అందరికీ స్వాగతం. ఈరోజు కేవలం నిజంగా అనుకున్నది ఏంటంటే, మొన్న అసెంబ్లీలో కమలాకర్ అన్న అన్నాడు, అన్న ఏ పని మొదలుపెట్టినా కరీంనగర్కి వెళ్ళి మొదలు పెడితే సూపర్ హిట్ అవుతుంది,
మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకెళ్ళి మొదలు పెడదాం కార్యకర్తల సమావేశాలు ముఖ్య నాయకుల సమావేశాలు అనుకున్నాం. అయితే నేను అడిగిన